హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ ఇన్ కర్ణాటక. ఈరోజైతే మేము శ్రీలేఖ పెళ్ళి అయిపోయింది నిన్న. ఈరోజు పొద్దున్నే 5 o'clockకి అందరము ఒక చిన్న ట్రిప్కి వెళ్దామని అలా అందరు రెడీ అయ్యాము. ఇంతకీ ట్రిప్ ఎక్కడికి అనుకుంటున్నారా? మన కర్ణాటక అండ్ ఆల్ ఇండియా ఫేమస్ మురుడేశ్వరకి వెళ్తున్నాం. మురుడేశ్వర అనేది ఒక చిన్న కాదు, పెద్ద శివుని విగ్రహం ఉంటుంది కదా, అది మన ఇండియాలో చాలా ఫేమస్. అది అక్కడికి వెళ్ళే దారిలో అయితే మాకైతే ఒక చిన్న పీక్ అయితే దొరికింది. చాలా బాగుంది. ప్రకృతిని అలా ఆస్వాదిస్తూ వెళ్ళాము. మేము వెళ్ళింది పొద్దున్నే కాబట్టి, అది కాకుండా మా షివమొగ్గ మలెనాడిన హెబ్బాగిలు అనే ఫేమస్ కాబట్టి ఇక్కడ చాలా కొండలు, అలాగే చెట్లు, ఫారెస్ట్ అయితే చాలా ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి, మేమైతే ఇక్కడ ఇది చిన్న ఘాట్ అనమాట, వ్యూ పాయింట్ ఇది. ఇక్కడైతే నిలబడుకొని అలా వ్యూ చేస్తూ ఉన్నాం, ఆ ప్రకృతిని అయితే ఆస్వాదిస్తున్నాం. ఇదిగోండి, మేమైతే ఇక్కడ మురుడేశ్వరకి వెళ్ళే దారిలోనే ఉండేటువంటి శ్రీ మూకాంబికా స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఆ అమ్మవారి దర్శనాన్ని చేసుకుని వెళ్దామని వచ్చాము. ఇక్కడైతే అందరం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాము. ఎంటర్ అయినమ్మటే ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎవరో ఏంటో పూజ చేపిస్తున్నారు. అందరూ అక్కడే నిలబడుకొని చూస్తూ ఉన్నాము. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే బ్రాహ్మణులు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. మేము అలాగే గుడి చుట్టూరు ఒక రౌండ్ వేసి తర్వాత దర్శనానికి వెళ్దామని వచ్చాము. ఇదిగోండి షణ్ముఖ దేవుడు, నేను దగ్గరికి వెళ్ళి కాస్త నమస్కరించుకొని వచ్చాము. ఇదిగోండి, వాళ్ళు పూజ చేపిస్తున్నాం అన్నాం కదా, వాళ్ళైతే ఒక చిన్న విగ్రహం పెట్టుకొని ఇక్కడ గుడి చుట్టూరు 3 రౌండ్ ప్రదక్షిణలు వేశారు. మేమైతే ఇక్కడ క్యూ ఉండదనుకున్నాం, చాలా రష్ ఉంది. ఇక్కడ ఇద్దరు చిన్న పిల్లలు బ్రాహ్మణులు ఏదో చేస్తున్నారు. ఇంకా మేమైతే క్యూలో నిలబడుకున్నాం, చూసారా. ఇంకా ఇక్కడైతే చిన్న స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడే దగ్గరలోనే. ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్తూ అలా క్యూలో చూస్తూ ఉంటే అలా చుట్టుపక్కలంతా ఇక్కడైతే సైడ్లో పెయింటింగ్స్ వేశారు, సూపర్గా ఉన్నాయి. విశేషకరమైన దేవుళ్ళ ఫొటోస్ అన్నీ వేశారు. మేమైతే ఇక్కడ దర్శనానికి వెళ్ళే దారిలో ఇక్కడైతే వెళ్ళొచ్చాము. చాలా బాగా అయింది దర్శనము. ఇంకా అక్కడైతే ఫ్యాన్లు అన్నీ వేశారు కాబట్టి బతికిపోయామండి. ఎండలు అయితే మామూలుగా లేదు ఈ కర్ణాటకలో. ఇంకా నేనైతే ప్రసాదం తీసుకుని ఇలా వచ్చాము. అదిగోండి, మా బెటాలియన్ గ్యాంగ్ అయితే బాయ్ చెప్తుంది. హాయ్ చెప్పండిరా అంటే బాయ్ అని చదువుతుండ్రు అందరూ. ఇదిగోండి, వీళ్ళందరికీ ఒక లైక్ వేసుకోండి మా అందరి కోసం. తర్వాత అయితే మేమందరం జోకులు వేసుకుంటూ అలా ఇలా అయితే ట్రిప్కి వెళ్ళాము. ఇక్కడైతే వీడియో తీయకూడదు అన్నారు ఆ పంతులు. అందుకు నేను అయినా కూడా ఆయనకు తెలియకుండా జూమ్ చేసి తీస్తున్నాను. చూడండి ఎలా చూస్తున్నారో ఆయన. ఏంటమ్మా నువ్వు వీడియో తీస్తున్నావు, నేను వద్దన్నా కూడా ఆయన చదువుతున్నారు అంటే ఆయన అలా అనుకున్నాడేమో. ఇంకైతే అన్నానికి వెళ్దామని ప్రసాదం తీసుకోవడం అయితే అయింది. ఇంకా మేమైతే అన్న ప్రసాదం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అదేంటో ఒక స్ట్రైట్ దారి పెట్టేయకుండా అల్లు ఇలా గొంతులు ఉన్నాయండి. అవన్నీ తిరుక్కుని వచ్చేసరికి నా ఆకలి అయితే పెరిగిపోయింది. ఒక చేతిలో ఫోన్ పెట్టుకుని ఇంకొక చేతిలో పళ్ళెం పెట్టుకుని వీడియో తీపించుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అన్నప్రసాదంలో ఏమేమి పెట్టారంటే ఇక్కడైతే కొన్ని గుగ్గుళ్ళు, ఆలుగడ్డలు, బంగాళదుంపలు అంటారు కదా, అవన్నీ వేసి కొంచెం పల్లెలాగా చేశారు. అది కూడా సూపర్ ఉంది. కొంచెం టేస్ట్ అయితే ఎలా ఉందంటే షుగరు అలాగే కారము అన్నీ మిక్స్ అయినట్టున్నాయి. అదేంటో ఇంట్లో అన్నం తింటే మనకి ఏమీ అనిపించదు, కానీ ఇలా గుడిలకు వెళ్ళి తినే స్వర్గం అండి. అక్కడ చాలా బాగుంది అక్కడ ప్రసాదం అయితే. అక్కడని కాదు, ఏ గుడిలో అయినా మనం నార్మల్గా తినేలాగా ఉండదు. అక్కడికి వెళ్తే చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ తింటే. ఇంక ఇక్కడైతే పాయసం పెట్టారు. పాయసం కూడా చాలా బాగుంది. ఈ ఎండలకి మజ్జిగ పెట్టారు, మజ్జిగ కూడా తాగాం, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి కాస్త ప్రకృతిని చూసేసి అలా వెళ్తూ ఉన్నాము. ఎండలు అంటున్నాను కదా, మీకు ఎండలు ఉన్నాయా లేవా అని కామెంట్ చేయండి. మాకు ఇక్కడ కర్ణాటకలో కూడా 50 degrees ఉంటుందంట. ఇంకా మేమైతే ఆ మూకాంబిక స్వామి దర్శనం చేసుకుని ఇలా మురుడేశ్వరకి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి, మురుడేశ్వరంలో స్టార్టింగ్లో ఇలా ఒక పెద్ద గోపురం అయితే ఉంటుంది. పెద్దదంటే పెద్దది. అటుపక్కల ఒక సముద్రం, ఇటుపక్కల సముద్రం, మధ్యలో మనం. అదిగోండి, మన ఇంకొకళ్ళు వాళ్ళు కూడా మనతో పాటే వస్తున్నారు. ఇదిగోండి, అక్కడైతే చెప్పాను కదా మన ఇండియాలోనే పెద్దది, అది కూడా
పెద్ద శివుడి విగ్రహాలలో ఇది కూడా ఒకటి. ఈ గుడైతే చాలా బావుంటుంది. మీరిక్కడికొచ్చి బీచ్‌కి వచ్చి ఆట ఆడుకోవచ్చు. అలాగే ఆ శివుడిని చూడొచ్చు. చాలా బావుంటుందిక్కడ. కానీ ఎండలలో మాత్రం రాకండి. ఎందుకంటే ఈ గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు కాబట్టి అలాగే నడుచుకొని వెళ్ళాము. ఎండలైతే మామూలుగా లేవని చెప్పేసి నేను ఒక కండువ అయితే కప్పుకున్నాను. ఇంకా అలా చుట్టూరు చూసుకుంటూ వెళ్ళాము. ఐస్ క్రీమ్ ఉన్నా తినలేకపోయాను. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తింటారా అని చెప్పారు. ఇంకా అందుకైతే మేము సరే అని చెప్పేసి మెట్లెక్కుతూ ఉన్నాం ఇక్కడ. ఇక్కడైతే చాలా బాగుంది. ఎంత బాగుందంటే చెప్పలేము. ఏ గుడి అయినా బాగుంటుంది. కానీ నాకు ఇది చాలా ఇష్టం ఈ గుడి అయితే. నేను ఇది సెకండ్ టైం వచ్చాను ఈ గుడికైతే. అదిగోండి మా అమ్మమ్మ అయితే హాయ్ చెప్తుంది. ఇంకా అమ్మమ్మ, జేజ, పిన్ని, పెదమ్మ అందరూ కలిసి వెళ్ళాం కాబట్టి ఈ ట్రిప్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడైతే స్వామినంతా చూసి వచ్చేసాము. ఇదిగోండి వీళ్ళే మా అత్తయ్య, మామయ్య. అదిగోండి వాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఇంకా అక్కడైతే ఆ శివుడి విగ్రహం ఎదురుగానే ఇక్కడ ఒక చిన్న నంది కూడా ఉంది. చాలా బాగున్నది. క్యూట్‌గా ఉంది. అదిగోండి నేను చెప్పాను కదా బీచ్. అదిగోండి బీచు. ఇదిగోండి గోపురం. ఇటు సైడ్ ఇంకొక బీచ్ కూడా ఉంటుంది. రైట్ సైడు బీచ్ ఉంటుంది. లెఫ్ట్ సైడు బీచ్ ఉంటుంది. మన బ్యాక్ సైడ్ కూడా బీచ్ ఉంటుందన్నమాట. ఇదిగోండి నంది విగ్రహం చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంకైతే అక్కడ గుడి అయితే ఓపెన్ కాలేదని చెప్పేసి అలా ఇలా తిరుక్కుంటూ ఉన్నాము. ఈ గోపురం అయితే కింది నుంచి పైకి అలా తల పైకెత్తి చూడాలండి. అమ్మ బాబోయ్! ఇంక ఇక్కడైతే ఇది భూ కైలాసం అంటారు ఇక్కడ. దాని లోపలికైతే వెళ్ళాలి. బయటలో ఎండలు ఎంత ఉన్నాయని లోపలికి వెళ్తే చల్లగా ఏసీ వేశారు. ఆ కథ చూడకుండా మేమైతే అక్కడ కూర్చొని ఆ ఏసీని ఆస్వాదించి వచ్చేసాం. ఇక్కడైతే కథ ఉందన్నమాట. కథల్ని రాసే కన్నా ఇలా బొమ్మలు వేసి చూపించేది మంచిది. చాలా బాగుంటుంది ఇలా. నాకైతే ఈ కథ కొంచెం తెలుసు కానీ ఇప్పుడు చెప్పలేను. అదిగోండి ఆయన రావణాసురుడు చూసారా పాముంది అక్కడైతే. చాలా బాగుంది లోపల. ఎందుకంటే చల్లగా ఏసీ ఉంది కాబట్టి ఇక్కడ బాగుంది. ఇంక ఇక్కడైతే స్వాములందరూ కలిపి ఇలా విగ్రహాలన్నిటినీ కథారూపంగా విగ్రహాలను చేసి అలా పెట్టారనమాట. చాలా బాగున్నాయి. అంత కలర్ఫుల్గా ఉంది. ఇక్కడైతే ఇది లోపల కొంచెం గుహలాగా ఉంటుంది. ఆ గుహ లోపల ఇలా చేశారనమాట. ఇక్కడైతే బాగుంది. మాకైతే చాలా నచ్చింది. మీకు ఈ కథ తెలుసా? ఎప్పుడైనా మీరు మురుడేశ్వర వెళ్ళారా? ఎలా ఉంది అని చెప్పి కూడా కామెంట్ చేసేసేయండి. నా వాయిస్ అలాగే నేను చెప్పే పద్ధతి బాగుందా లేదా అని కూడా చెప్పేయండి. ఇదిగోండి నేనైతే ఇక్కడ కథ చూస్తూ ఉన్నాను. అక్కడ ఒక మైక్ కూడా పెట్టుంటారు. దాంట్లో నుంచి అయితే మనకి కథ వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం గోల చేస్తున్నాం కాబట్టి మనకు కథ వినిపించదు. ఇంకా అలా కథలంతా చూసుకుంటూ వినుకుంటూ అయితే మేమైతే బయటికి వచ్చేసాం. ఇక్కడ లోపల కథ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ కథలో ఏంటంటే అన్ని కంటెంట్స్ చాలా బాగుంది కథ అయితే. ఇంకా అలా బయటలో వాళ్ళు లోపలికి వచ్చేసి ఇక్కడ కూర్చొని ఉన్నారు ఈ చల్లగా. అదిగోండి మా అక్కోళ్ళు వాళ్ళిద్దరు. ఇక్కడైతే అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. నాకైతే నచ్చింది ఇక్కడైతే. ఇక్కడైతే సైలెన్స్ మెయింటైన్ చేయండి అని బోర్డు వేశారు. కానీ వాళ్ళు బోర్డు వేసినా మనం పాటించంగా మేమైతే ఇక్కడ గోలగోలగా చేసాము. ఇదిగోండి రావణాసురి తలలు అన్నమాట. అవన్నీ లోపలికి వెళ్ళకూడదని రాశారు అక్కడైతే.
మేమైతే ఇంకా భూ కైలాసం నుంచి బయటికైతే వచ్చేసాం. నేను అప్పుడే చెప్పాను కదా, రైట్ సైడ్ కూడా ఒక సముద్రం ఉంటుందండి అని చెప్పాను కదా, అదే ఇది. ఈ ఎండకి అలా సముద్రం దగ్గర కొంచెం పైన నిలబడుకొని ఉంటే చల్లగా గాలి వస్తుందన్నమాట. వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇదిగోండి శివుడి వెనుక భాగానికి కూడా వెళ్ళాము. చాలా పెద్దగా ఉంది. ఇదే మన అసలైన టెంపుల్ అనమాట. గర్భగుడి లోపల ఉంది, కానీ మమ్మల్ని ఎవరిని లోపలికి వెళ్ళనివ్వలేదు. నాకు ఆ గుడికి వెళ్ళాలన్న ఆశ కన్నా ఆ బీచ్కి వెళ్ళి ఆట ఆడాలన్న చాలా ఆశ ఉంది. ఇంకా అక్కడికైతే వెళ్ళాలని మేమైతే ఇంకా కిందికి దిగుతూ ఉన్నాము. కిందికి దిగేటప్పుడు అక్కడే సైడ్లో ఒకటి గుడికి లెఫ్ట్ సైడ్లో ఒక గుడి ఉంటుంది, అదే ఈ శనిమాతముని గుడి. మేము వెళ్ళేలోపు వాకిలి తీయలేదు కాబట్టి మనం అక్కడ కిటికీలో నుంచి చూసి వచ్చేసాం. అదిగోండి అక్కడంతా ఇంకా రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. మనమైతే అటు వెళ్ళలేదు. ఇక్కడ కాసేపు ఆ ఎండలో రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అక్కడ కూర్చున్నాం. ఇంకొకసారి శివుడిని చూసేసుకుని మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కామో అక్కడి నుంచి కిందికి దిగుతున్నాం. అదే మా ఫ్యామిలీ. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ నేనైతే ఎన్నో రోజుల నుంచి ఆశపడ్డాను ఇలా బీచ్లో నా పేరు రాయాలని. ఇంకా లాస్ట్కి అయితే రాసేసాను. ఇంకా తర్వాత నా ఆశ తీర్చుకుందామని ఇంకా బీచ్లోకి ఆట ఆడడానికి అయితే వచ్చేసాం. ఇంకా బీచ్లోకి ఎంటర్ అయినమ్మటే అక్కడ ఫొటోస్ అవి ఇవి తీసుకొని కొన్ని గవ్వలు ఏరుకొని అలా లోపలికి అయితే దిగాము. ఈ సముద్రంలో ఏంటి ప్రాబ్లం అంటే ఉప్పు నీళ్ళు ఉంటాయి కాబట్టి మనకు అంత ఆనందంగా ఆట ఆడలేము. ఎందుకంటే కాసేపు ఆడేలోపు కళ్ళల్లో అంతా ఉప్పు నీళ్ళు పడి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. నాయైతే ఎర్రగా అయిపోయి కళ్ళంతా మంట బుట్టేసినాయి అసలుకైతే. ఇంకా ఈ బీచ్ వద్దు పాడు వద్దు, వెళ్ళి ఖమ్మం మా ఊర్లో ఉండే ఛానల్లో దూకేద్దాం అనిపించింది. చల్లగా ఉంటుంది అక్కడైతే. ఇంకా కాసేపు అయితే నేను అక్క వాళ్ళందరము ఇక్కడ బీచ్ లోపలికి వెళ్ళి ఆట ఆడుతూ ఉన్నాము. మాకేమో బీచ్లో ఉండాలని ఆశ, కానీ ఈ పెద్దవాళ్ళు ఉన్నారే అసలు ఆటలాడనే ఇవ్వట్లేదు మాకైతే. కొంచెం లోపలికి వెళ్ళేసరికి అయ్యో సముద్రం అది, చిన్నపిల్లలు ఆటలాడేది కాదు అది, లోపలికి తీసుకెళ్ళిపోతుంది, సునామీ వస్తుంది, తుఫాన్ వస్తుంది అని భయపెట్టేశారు. ఇంకా అక్కడ ఉండని కాక వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాము. ఇంకా అలా ఇసుకలో నడుచుకుంటూ వచ్చేలేరుకు మళ్ళీ బట్టలన్నీ మార్చిపోయాయి. ఇక్కడ ఏమైనా షాపింగ్ చేద్దామంటే వద్దు, టైం అయిందని ఇంకా తీసుకొని వచ్చేసాము. ఇంకా తర్వాత ఓమ్నిలో ఎక్కి ఊరికే కూర్చుని అలా ఆట ఆడుకుంటూ ఉండే వాళ్ళని అయితే చూసుకుంటూ వచ్చేసాం. వచ్చే దారిలో కాస్త అలా ఇలా చూసుకుంటూ ఉంటే ఎటు చూసినా ఫారెస్టే. ఇదిగోండి మా బెటాలియన్ గ్యాంగ్ అయితే పడుకుంది, పాపం అలసిపోయారు చాలా. ఇంకా అదిగోండి మన వెనకాల కూడా వచ్చేస్తున్నారు. ఇంకా చీకటి అయితే పడ్డది. ఇంకా మేము పడుకొని కాసేపు నిద్రపోయి తర్వాత మళ్ళీ లేచేసరికి చుట్టూరు అడవి ఉంది. చాలా కొండలు ఎక్కి దిగాలన్నమాట ఇక్కడైతే మురుడేశ్వరకు వెళ్ళాలంటే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.